అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో చిన్న పూరి గుడిస. ఈ గుడిసెలో ఒక పేద కుటుంబం జీవిస్తుంది. భర్త రంగ పూర్తిగా వ్యాధిగ్రస్తుడు. భార్య కాంత అతనిని చూస్తూ బాధపడుతూ ఉండేది. కూతురు శ్వేత ప్రభుత్వ బడిలో చదువుకుంటుంది. మీరు అనారోగ్యం పాలై 2 సంవత్సరాలు అవుతుందండి. అప్పటి నుంచి నేను శ్వేత ఒంటరిగానే ఉన్నాం. మీరు మా పక్కనే ఉన్నా మా మాటలు వినపడవు. ఇలా ఎలా బ్రతకాలండి? ఇంకెన్నాళ్ళండి? రోజు ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా నా భర్తను సాధారణ స్థితికి తెమ్మని. ఏ దేవుడు కరుణించట్లేదు. కష్టపడలేకపోతున్నా అండి. చేతిలో రూపాయి లేదు. మీకు మంచి వైద్యం కూడా అందించలేకపోతున్నా అండి. తన తల్లి మాటలు వింటూ శ్వేత ఎంతో బాధపడిపోతుంది. రంగా కొన్నాళ్ల క్రితం అనారోగ్యం బారిన పడతాడు. అప్పటి నుంచి కాంత అనే తన ఇంటికి కావలసిన డబ్బు సంపాదించేది. రోజు ఏదో ఒక పనికి వెళ్ళేది. నిర్మాణ స్థలాల్లో ఇటుకలు మోయడం, ప్రభుత్వ కార్యాలయాల ముందు శుభ్రం చేయడం వంటి పనులు చేసేది. ఎన్ని పనులు చేసినా వచ్చే డబ్బు తన రోజువారీ అవసరాలు మాత్రమే తీర్చగలిగేది. సాయంకాలం అవుతుంది. కాంత తన పని ముగించుకొని మురికి బట్టలతో కూరగాయలు తీసుకొని తన ఇంటికి బయలుదేరుతుంది. సాయంకాల వేళలో ఆ ఊరిలోని వీధిలో కొందరు మహిళలు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో కాంత అక్కడి నుంచి వెళ్తుంది. అలా వెళ్తున్న కాంతాను ప్రతిసారి ఆ 2 మహిళలు ఆపి ఎగతాళి చేస్తూ ఉంటారు. వారి పేర్లు సీత మరియు దీప. అయ్యో కాంత, నీ పరిస్థితి ఏంటమ్మా? మురికి బట్టలతో ఎక్కడికి వెళ్తున్నావమ్మా? నిన్ను చూస్తేనే బాధేస్తుంది కాంత. ఒకప్పుడు ఎలా ఉండేదానివి? నీ భర్త ఇంకా కోలుకోలేదా అమ్మా? ఎందుకు సీత అలా వెటికారంగా మాట్లాడుతావు? నీవు నన్నేమైనా అను, నా భర్త ప్రస్తావన ఎందుకు సీత? సరేలే కాంత, సీత మాటలు వదిలే. నీ జీవితం ఎప్పుడు ఇలాగేనా కాంత? ఎప్పుడు కష్టపడుతూనే ఉంటావు. నీ జీవితం అంత దరిద్రంగా ఎవ్వరిది ఉండదేమో. పాపం అనిపిస్తుంది కాంత నిన్ను చూస్తే. ఏం చేయను దీప, నా విధి రాత అలా ఉంది. అనుభవిస్తున్నాను. ఎవరికైనా ఏదో ఒక రోజు వారి విధి మారుతుందిలే దీప. సరే వెళ్ళొస్తాను, నాకు చాలా పనులున్నాయి. ఇక కాంత తన ఇంటికి తాను వెళ్ళిపోతుంది. అక్క, మనం చాలా సంతోషించాలి. ఆ కాంత లాంటి దరిద్రమైన జీవితం మనకు లేనందుకు. ఈ గ్రామంలోనే మనల్ని మించిన వారు లేరక్క. డబ్బులో హోదాలో మనమే ఉన్నతంగా ఉన్నాం. అవును సీత, ఈ ఊరిలో అందరూ మనకు గౌరవం ఇవ్వాల్సిన వారే. ఇలా వీరు డబ్బున్న అహంకారంతో వీరికి వీరే గొప్ప అనుకునేలా మాట్లాడుకుంటారు. ఇక కాంత ఇంటికి చేరుకొని స్నానం చేసి భోజనం వండుతూ ఉంది. ఇంటికి కావలసిన సరుకులు కాంత ప్రతిరోజు తెచ్చుకుంటుంది. తాను పనికి పోకపోతే ఇంట్లో సరుకులే ఉండకపోయేది. శ్వేత ఏడుస్తూ ఉంటుంది. అమ్మ శ్వేత, ఏమైందమ్మా? ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావు? ఎందుకమ్మా ఇంత బాధపడుతున్నావు? నాన్నని చూసి బాధపడుతున్నావా? ఏమైందమ్మా? నిన్నటి వరకు బాగానే ఉన్నావు కదా, ఆడుకున్నావు మంచిగా. నాకు మన పరిస్థితి ఏమీ నచ్చలేదమ్మా. నువ్వింత కష్టపడడం నాకు నచ్చలే. నా అన్న మంచిగా అవ్వట్లేదు. ఎందుకమ్మా మనకి ఇలా జరుగుతుంది? నీవు మురికి బట్టలతో రావడం నాకు చాలా బాధగా ఉందమ్మా. కొన్నిసార్లు ఇలాంటి కష్టాలు వస్తాయమ్మా. నీకు అనుభవం లేదు కాబట్టి తెలియదు. కానీ మళ్ళీ ఖచ్చితంగా సాధారణ పరిస్థితులు వస్తాయి. మనం చాలా సంతోషకరంగా ఉండే రోజులు కూడా వస్తాయమ్మా. మనం కోరుకున్నది జరిగే రోజులు కూడా వస్తాయి. అందుకు ఓపిక అవసరమమ్మా. మనకు సమయం వచ్చినప్పుడు విశ్వం అంతా ఒకటై మన కోరిక తీరుస్తుంది. నువ్వెన్నైనా చెప్పమ్మా, నా కోరిక ఒక్కటే. నాన్న మంచిగా అవ్వాలి. మనం ఈ గుడిసెలో నుంచి మంచి ఇంటికి వెళ్ళాలి. నువ్వు ఏ కష్టమో పడకూడదమ్మా. నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది శ్వేత. నీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. నేను కూడా ఆ నమ్మకంతోనే బ్రతుకుతున్నా. సరే శ్వేత, భోజనం సిద్ధమైంది, ఇక తిందాం పదమ్మా. ఇద్దరూ ఇక భోజనం వడ్డించుకొని తిని పడుకుంటారు. శ్వేత నిద్రపోతుంది. చలికాలం కావడంతో ఇంట్లోని మంట వెలుగుతూనే ఉంటుంది. కాంత బాధగా ఆలోచిస్తూ ఉంటుంది. తన భర్త ఎప్పుడు సాధారణ స్థితికి వస్తారో, వారికి ఎప్పుడు మంచి రోజులు వస్తాయని ఆలోచిస్తుంది. ఇక తెల్లవారుతుంది. చలికాలం కావడంతో లైట్గా మంచు కురుస్తుంది. చాలా చలిగా ఉంది. ఈరోజు సండేనే కదా, శ్వేతని పడుకోనిద్దాం.
ఇక నేను పనికి వెళ్ళి వస్తాను. ఇక ఆ మంచులోనే కాంత పని వెతుక్కోవడానికి వెళ్తుంది. కాసేపటికి మంచు మేఘాలు తొలగిపోయి కాంత ఇంటి ముందు ఉన్న రేగు పండ్లు తలతలలాడుతూ కనిపిస్తాయి. పక్షులు వాటిని తింటూ ఉంటాయి. బయటికి వచ్చి చూసిన శ్వేత ఆ పండ్లను ఎంతో ఇష్టంగా తెంపుకొని తింటుంది. ఆదివారం కావడంతో తను అక్కడే ఆడుకుంటుంది రోజంతా. ఇంతలోనే సాయంకాలం అవుతుంది. శ్వేత గదిలో చదువుకుంటూ ఉంటుంది. కాంత పని నుండి వచ్చి ఏం వండాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మా, నేను ఈరోజు భోజనం ఏమీ తినను. నీ వరకు మాత్రమే వండుకో అమ్మా. నేను కడుపు నిండా తినేశాను. ఏంటి, కడుపు నిండా తిన్నావా? పొద్దున చేసిన భోజనం అలాగే ఉంది కదమ్మా. మన ఇంటి ముందు ఉన్నాయి కదమ్మా రేగి పండ్లు, అవి తిన్నాను. చాలా తీయగా ఉన్నాయమ్మా. మా స్కూల్ పక్కన 10 రూపీస్ ఇస్తే కొన్ని రేగి పండ్లు ఇస్తారమ్మా. ఇక్కడ మాత్రం మనకు బోలెడున్నాయి. అది వినగానే కాంత చాలా సైలెంట్గా ఆలోచించడం మొదలుపెట్టింది. ఇంటి ముందు వృధా అవుతున్న రేగి పళ్ళని వీధిలో అమ్మాలనుకుంటుంది. అనుకున్నట్లుగానే తెల్లవారి చెట్టుకి బుట్టెడు రేగిపళ్ళు కోస్తుంది. వాటిని అందరూ తిరిగే బాటలో పెట్టాలనుకుంటుంది. ఆ చెట్టు నిండా రేగిపళ్ళు ఇంకా అలాగే ఉంటాయి. కాంత ఆ రేగిపళ్ళని ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతంలో అమ్మకానికి పెడుతుంది. ఇంతలోనే కాంత వద్దకి దీప సీతలు వస్తారు. కాంత, ఇప్పుడు మళ్ళీ రేగుపళ్ళ వ్యాపారం మొదలు పెట్టావా ఏంటి? ఈ రేగి పళ్ళతో బంగ్లా కట్టేద్దాం అనుకుంటున్నావా ఏంటి? అయ్యో కాంత, ఇంకా నాకు నవ్వు ఆగట్లేదు. కాంత వారి మాటలు ఏమీ పట్టించుకోదు. కాసేపటికి వారే వెళ్ళిపోతారు. అబ్బా కాంత, రేగిపళ్ళ ఎంత నిగనిగలాడుతున్నాయి. ఎన్నాళ్ళైందో రేగిపళ్ళు తిని. అమ్మ కాంత, మాకు ఉప్పు కారం చల్లి నాకు మీ అవ్వకి కొన్ని పెట్టమ్మా. ఇక్కడ కూర్చొని తింటాం. అలాగే పెద్దమ్మ, అక్కడ కూర్చోండి, పెడతాను. ఇద్దరు బామ్మలు రేగిపళ్ళు తింటూ ఉంటారు. కాంత వద్ద రేగిపళ్ళ బుట్ట చూసిన జనం రేగిపళ్ళు కొనుక్కోవడానికి ఎగపడతారు. పిల్ల పెద్ద ఆడ మగ ఏమీ తేడా లేకుండా రేగిపళ్ళ కోసం వస్తారు. కాసేపటికి కాంత వద్ద బుట్ట ఖాళీ అవుతుంది. కాంత వచ్చిన డబ్బుతో కొన్ని పళ్ళు కొనుక్కొని మిగతా డబ్బు ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఇంటికి వెళ్ళేసరికి ఆశ్చర్యపోతుంది. రంగా ఇంట్లో అనారోగ్యంతో ఒంటరిగానే ఉంటాడు. శ్వేత బడికిపోతుంది. రేగి పళ్ళ కోసం వచ్చిన పక్షులు రంగా మీద వాలడం మొదలు పెడతాయి. రంగాను పొడుస్తాయి. పక్షులు గట్టిగా పొడవడంతో రంగా కళ్ళు తెరుస్తాడు. లేచి చూసేసరికి తన ఒంటి నిండా పక్షులుంటాయి. వాటిని వెళ్ళగొట్టి రంగా లేచి కూర్చొని బాగా ఆలోచిస్తాడు. రంగా 2 సంవత్సరాల తర్వాత స్పృహలోకి వస్తాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన తన కూతురు, తన భార్య సంతోషంతో ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారు. అసలు ఇది నిజమేనా అండి? నేను కలకంటున్నానా? ఇన్నాళ్ళు మీరు లేక ఎన్నో బాధలు పడ్డాం. మన శ్వేత నాన్న కావాలి అంటూ బాధపడింది. మీరెవరో నేను ఇన్నాళ్ళు ఎవ్వరికీ తెలియనివ్వలేదు. ఇలా ఊరికి దూరంగా ఒంటరిగా వచ్చామండి. అవును నాన్న, అమ్మ చాలా కష్టపడింది నాన్న నాకు ఫుడ్ పెట్టడానికి. నేను కూడా ఎవ్వరు అనేది ఎవ్వరికి చెప్పలేదు నాన్న. నేను పేదదానిలాగే ఉన్నాను. నువ్వు ఎవరో తెలిస్తే చంపేస్తావని చెప్పారు నాన్న. మన ఫ్యాక్టరీలో నా కింద పనిచేసే ఒక ఉద్యోగి నన్ను చంపేయాలనుకున్నాడు. వాడి చేసే కుట్రలని నేను బయట పెట్టడంతో ఈ పని చేశాడు. మిమ్మల్ని బెదిరించింది కూడా వాడే. మీరు వాడికి భయపడి ఈ జీవితం గడుపుతున్నారా? ఇక మనకి ఏ బాధ లేదు. మన బంగ్లాకి వెళ్దాం పదండి. నేను వాడి అంతు చూస్తాను. ఇక మన ఫ్యాక్టరీని మనం నడుపుదాం. వీరి కుటుంబం చాలా ధనవంతులకు చెందిన కుటుంబం. రంగా ఫ్యాక్టరీలు నడిపేవాడు. కాంత ఇంటి యజమానురాలు. శ్వేత పెద్ద స్కూల్లో చదువుకుంటుంది. కానీ ఒకసారి ఫ్యాక్టరీలో ఒక ఉద్యోగి చేసిన తప్పుకి రంగా నిలదీస్తాడు. ఫ్యాక్టరీలో నుంచి గెంటేస్తాడు. దీంతో ఆ ఉద్యోగి రంగాని అక్కడే కొట్టి చంపేసి కాంతాని బెదిరిస్తాడు. కానీ రంగా చనిపోలేదు. ఇది తెలిసిన కాంత రహస్యంగా రంగాని ఒక చోటుకి చేర్చి ఉంటుంది. పక్కనే ఉన్న గ్రామంలో ఒక గుడిసెలో ఉంటారు. సరే, ఇక మనం మన బంగ్లాకి వెళ్ళిపోదాం. మన డ్రైవర్కి ఫోన్ చేస్తాను, రెడీగా ఉండండి.
ఇక కాంత కుటుంబం పక్కనే సిటీలో ఉన్న తన బంగ్లాకి బయలుదేరుతుంది. ఇది తెలిసిన చుట్టుపక్కల వారంతా వస్తారు. దీప సీతలు ఎంతో బాధపడిపోతారు. వెళ్ళాలంటే బాధగా ఉంది పెద్దమ్మ, కానీ తప్పదు కదా. అప్పుడప్పుడు నేను వస్తాను. వెళ్ళొస్తాను సీత, వెళ్ళొస్తాను దీప. సరే పెద్దమ్మ, ఉంటాను. మమ్మల్ని క్షమించు కాంత, నిన్ను చులకనగా చూసాము. నీవు 2 సంవత్సరాలు ఇక్కడ ఉండి ఎంతో కష్టపడ్డావు. కనీసం ఒక్కసారైనా నీవు ఇంత ధనవంతురాల్లా చూపించుకోలేదు. నిజంగా నువ్వు చాలా గ్రేట్ కాంత. నిజం చెప్పనా సీత, నేను కూడా ఒకప్పుడు మీలాగే అహంకారాన్ని చూపించేదాన్ని. కానీ పరిస్థితులు మారినాకనే నేను చాలా మారిపోయా. పేదవారంటే గౌరవం పెరిగింది.